ఓన్లీ స్కూల్ ఆఫ్ డిసిప్లిన్ ఫర్ ఎనీథింగ్ గుడ్. నువ్వు మంచి ఏమన్నా సాధన చేయాలంటే నీ ఫిజికల్గా నీ బాడీ ఉన్నప్పుడే చేయాలి నువ్వు సాధన. శరీరం ఉన్నప్పుడు సాధన చేస్తే ఉపయోగించేటువంటిది, కానీ శరీరం పోయిన తర్వాత ఏమైనా నీకు ఏం తెలుసు? ఊహాగానం తప్ప నీకు ఎక్కడికి పోవు. అందుకని మనం ఏదైనా సరే ఏమైనా సాధన చేయాలన్నా ఏమైనా చేయాలన్నా శరీరం ఉన్నప్పుడే, శరీరంలో పట్టున్నప్పుడే అని కూడాను, ఓపిక ఉన్నప్పుడే. ఇప్పుడు కింద కూర్చోడానికి ఓపిక ఉన్నప్పుడు మనం కూర్చొని ధ్యానం చేసుకోవాలి. కొనాలైన తర్వాత కాళ్ళు మనం చెప్పినట్టు వినవు, కింద కూర్చోలేమనుకోండి, అప్పుడు మన ధ్యానం అంతా మోకాళ్ళలో ఉంటుంది. మోకాళ్ళని ఎప్పుడుతుండే ధ్యానం ఏముంటుంది? నా బొంద మరి మన ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ ఉంటుందో మనం అక్కడే ఉంటుంది మన మనస్సు. అదే అన్నాడు మన హ్యానుమన్ గారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, నీ మనస్సు కనుక నీ ఎక్కడైనా బలాన్ని నీ శరీరంలో ఉంటే అవయవం మీద కేంద్రీకృతం అయి ఉందంటే అర్థం అబ్స్ట్రక్షన్ అక్కడ ఉందన్నమాట. నీ మనస్సులో అబ్స్ట్రక్షన్ అంటే అక్కడ ఉండదు, కానీ మనస్సులో దాని మీద ఉంటుంది. మాస్టర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక స్వామీజీ ఒక ఆయన కొత్తగా ఫస్ట్ టైం వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళాట. యోగం చెప్తూ ఉంటాడు స్వామీజీ మంత్రాలన్నీ. సరే శిష్యులు వచ్చారు. వస్తే వాళ్ళకి మీరు రేపు పొద్దున తెల్లవారుసాం 4 గంటలకు లేచి, అంటే ఇక్కడ తెల్లవారుసాం 4 గంటలకు లేచి పర్లేదు, అక్కడ తెల్లవారుసాం 4 అక్కడ సూర్యోదయం చాలా ఆలస్యం అవుతుంది, ఆలస్యం అయిపోతాడు. లేచి అంటే మనకు అభ్యాసం వల్ల లేవచ్చు, అది ఇంపాసిబుల్ కాదు. మేము వెళ్ళినప్పుడల్లా మేము రోజు ఇక్కడ ఎలా లేస్తాం అక్కడ అలాగే లేస్తాం. అక్కడ వెళ్ళిన అక్కడేం 10 గంటల పడుకోక్కర్లేదు, కానీ మన అభ్యాసాన్ని బట్టి, ముందు అభ్యాసాన్ని బట్టి. కానీ బాబా వాడు కొత్తగా వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పాడు, నువ్వు మంత్రోపాసన చేయాలంటే నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా రావాలి. చచ్చారు వాళ్ళు. తలహారాస్తున్న నీళ్ళు స్నానం చేసి పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా రమ్మ చచ్చి వచ్చారు. వాళ్ళు కూర్చున్నారు. కళ్ళు మూసుకున్నాడు. ఏం కనిపిస్తుంది అని అడిగారు. సిన్సియర్గా చెప్పండి, ఏం కనిపిస్తుంది కళ్ళు మూసుకుంటే అని. అంటే ఒక నలుపలకలైనటువంటి ఒక ముక్క, అంటే బ్రెడ్ ముక్క అనమాట. వాళ్ళకి అలవాటు అది కదా. దాని మీద రాసినటువంటి వెన్న ఇవి కనిపిస్తున్నాయి. మరి పాపం చస్తారు వాళ్ళు. మనమైతే గుండ్రంగా తెల్లగా ఉన్నటువంటిది మన ఇడ్లీ కనిపిస్తుంది మనకి. ఎవరికి ఏది అభ్యాసం అది కనిపిస్తుంది కళ్ళు పూసుకోగానే. అదే యోగం గీకమే అంటే ఏమన్నది. అందుకని సివి గారు అంటే ఈ పని అంతా గొడవ అంతా ఎందుకనా, అసలు ఇంటి తినేసి కూర్చోన్నారు. అంటే ఫుల్గా తొక్కేసి కూర్చోని అర్థం కాదు. నువ్వు కొంచెం అల్పంగా కొంచెం ఆహారం ఏదో తీసుకుని కూర్చో, కానీ నువ్వేదో ధ్యాన ప్రియల్లో కూర్చోవాలని కటిక మంచినీళ్ళు కూడా దాక్కుండా కూర్చున్నావు అనుకో, నువ్వు కళ్ళు మూసుకుని నమస్కారం మాస్టర్ కనిపించరు, అవే కనిపిస్తాయి. రొట్టె ముక్కలు కనబడతాయి, లేదా కాఫీ కనబడుతుంది, తెస్తాం. అందుకని ఎందుకు వచ్చింది అని కొంచెం లోపల కాస్త తీసుకుని రా, ఆహారం లైట్గా తీసుకుని రా అన్నాడు మాస్టర్ గారు. అంటే ప్రాక్టికల్ యోగం అన్నమాట ఇది. అంతేగాని ఊరికే ఫాల్స్ థింగ్స్ అన్నీ వాటి వల్ల ఉపయోగం లేదు. ఇఫ్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ apparatus, యూ కెనాట్ మేక్ ఏ బెటర్ యూజ్ ఆఫ్ యువర్ వర్కింగ్ స్టాఫ్, యువర్ సైకలాజికల్ ఫ్యాకల్టీస్. మన apparatus అంటే మన యంత్రం, శరీరం అనేటువంటిది. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. మన ఫండమెంటల్ apparatus ఆద్యం అంటే మొట్టమొదటిది, ఫస్ట్ మన శరీరం అనేటువంటిది ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? ధర్మ సాధనం కోసం ఇచ్చాడు. అంటే దీన్ని ప్యూర్గా అట్టే పెట్టుకుంటే అవుతుంది. ఎందుకని ముందు యోగం అంటే దీని ముందు సరిగ్గా పర్ఫెక్ట్గా అట్టే పెట్టుకోవడం చేసేటువంటి ప్రయత్నం. దీంట్లో అన్నీ ఇచ్చాడు. ఒక చోట ఇస్తారు, నీకు ఆకలి వేసింది అనుకో, యోగం ప్రాక్టీస్ చేసేటువంటి వాడు ఏం చేయాలి అన్నారు. అంటే నీకు ఎంత కావాల్సి తిని, మనకి నువ్వు ఎంత కావాలంటే తినేసి మిగిలిన పారాయి, అది యోగం కాదన్నాడు. కొంతమంది ఆహారం ఎంతవరకు అవసరమో పెట్టుకుని దాన్ని భగవదర్పణంగా తీసుకుని మళ్ళీ కాస్త కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. కొంతమంది ఫుల్గా పెట్టుకుని తినేసి కొంత పారేస్తూ ఉంటారు. చాలామందికి ఉంది హ్యాబిట్. చాలా తప్పు కదా అది. అన్నం ననింజాత్, ఉపనిషత్తులో ఏం చెప్పారు? అన్నం ననింజాత్. అన్నాన్ని ఎప్పుడు కూడా నిందించడం అంటే తిట్టడమే కాదు, దాన్ని దుర్వినియోగం చేయకూడదు. తద్వ్రతం, దాని జీవితంలో వ్రతంగా పెట్టుకోమన్నాడు తైత్రీయ ఉపనిషత్తులో. మనం పొద్దున కూడా చదువుకుంటూ ఉంటాం తైత్రీయ. దాని అర్థం మాస్టర్
ఇది ఫుల్గా మాస్టర్ దాన్ని ప్రవచనం చేసి మనకు అప్పగించారు, ఇచ్చారు. మాస్టర్ గారు తైత్తిరీయోపనిషత్తు ఇచ్చినటువంటి ప్రవచనంలో అంటే ఇచ్చారు తద్వ్రతం. అందుకని అన్నం అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపం, నీ ప్రాణానికి ఆధారభూతమైనటువంటిదిగా ఉన్నటువంటిదిగా అన్నం అంటే. దాన్ని నువ్వు అక్కడ మాస్టర్ గారు చాలా ఎక్స్పాండ్ చేసి ఇచ్చారు. ఇఫ్ ఐ సే యూ ఈట్ యాజ్ మచ్ యూ వాంట్, ఇట్ ఈస్ నాట్ యోగా. యోగం కాదు. నీ ఇష్టం వచ్చిన తిన కాదు, నీ ఇష్టం వచ్చినటువంటి పారే యోగం కాదు. ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ రిక్వైర్, అది కూడా యోగం కాదన్నారు. అప్పుడు చివరికి ఏం చెప్పారు? యోగం అంటే ఏమిటంటే ఈట్ యాజ్ మచ్ యాజ్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఆయన ఇచ్చిన సెంటెన్స్ పెద్ద ఆయన జాగ్రత్తగా, యాజ్ ఈట్ యాజ్ మచ్ యాజ్ ఈజ్ రిక్వైర్డ్. యాజ్ మచ్ యాజ్ యూ రిక్వైర్ దానికి యాజ్ మచ్ యాజ్ ఈజ్ రిక్వైర్డ్ దానికి తేడా ఉంది. యాజ్ మచ్ యాజ్ యూ రిక్వైర్ అంటే నీ మనసుకు ఎంత అనిపిస్తే అని తినర్థం, మనసుకు అనిపిస్తే తినకూడదు. యాజ్ ఈజ్ రిక్వైర్డ్ అంటే అర్థం అంటే నీ శరీరం నీకు ఎంతవరకు అవసరం చూపిస్తుందో అంతవరకు తినన్నారు. అది యోగం అంటే. కొన్ని వందల సార్లు చదువుకోవాలి, అది చదువుకుని మనకి ఎక్కించుకుని దాన్ని అభ్యాసంలో పెట్టాలి. అందుకనే ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం. చదివిందే చదువుతాడని రోజును మతనం చేయాలి. అందులోంచి అమృతం బయటికి రావాలి, వెన్న బయటికి రావాలంటే మా చిలికేవాళ్ళు మనం. పాపం ఇప్పుడు అంత ఓపిక లేదు కొన్ని తల్లులకి, అంత టైము లేదు. ఎందుకంటే ఎక్కువ ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా అంత టైం లేదు కదా ఇవన్నీ చేసుకోవడం, మజ్జిగ చిలకడం అవన్నీ ఎవరు చేస్తాడు? రెడీమేడ్గా పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవడం, తినేసేయడమే, చిలకడం, బటర్ పేపర్ అన్నీ రెడీమేడ్, తినేసేయడమే, తెచ్చేయడం. కూరలు రెడీమేడ్, అంత రెడీమేడ్, ఎవ్రీథింగ్ రెడీమేడ్. పాత నీతం అవుతుంది ఇప్పుడు. నవనీతం వెన్నకి పేరేంటి సంస్కృతం? నవనీతం అన్న వెన్నకి అంటే నవనీతం, అప్పటికప్పుడు తేబడినటువంటిది. మనకు ముందు కనబడదు కానీ అలా చిలుకుతుంటే కనబడుతూ బయటకు వస్తుంది. నవనీతం అది వెన్నకి పేరు. అంతేగాని వాడేవాడో దానికి తయారు చేసి వాడు అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి మనం తెచ్చి ఇంట్లో పెట్టి అది నవనీతం ఎలా అవుతుంది? ఆ బొంద ఇవన్నీ తలకిందుల పనులు మనం చేసేవన్నీ. అందుకని బీ ఏ మాస్టర్ ఆఫ్ మెటీరియల్, దెన్ బీ ఏ మాస్టర్ ఆఫ్ ఫోర్సెస్. ఇక్కడ మ్యాటర్, ఫోర్స్ అండ్ కాన్షియస్నెస్ ఈ మూడు కదా మనకి. మ్యాటర్ అంటే ద్రవ్యమయమైనటువంటిది, పదార్థమయమైనటువంటిది. ఫోర్స్ అంటే శక్తిమయమైనటువంటిది. కాన్షియస్నెస్ అంటే ప్రజ్ఞామయమైనటువంటిది. ప్రజ్ఞ అనేటువంటిది అసలు మన అసలైనటువంటి ఎగ్జిస్టెన్స్. ఈ ఫోర్స్ అనేటువంటిది అంటే ఎనర్జీ లెవెల్, అది దీనికి దానికి అనుసంధానమైనటువంటిది మ్యాటర్ అనేటువంటిది. అయితే బీ ఏ మాస్టర్ ఆఫ్ మెటీరియల్. ముందు నువ్వు నీ నిజ జీవితంలో చుట్టూ నీ మెటీరియల్ అయినటువంటి నీ శరీరం కానీ నీ చుట్టూ నువ్వు వాడేటువంటి మెటీరియల్ కానీ వాటి యందు మాస్టరీ ఉండాలి. అంటే మనం ఎంతవరకు దీన్ని ఉపయోగించాలి, ఏది ఎంతవరకు చేయాలి అనేటువంటిది ఉన్నటువంటి వాడికి మాస్టరీ వస్తుంది. ఇవేమీ లేకుండా నేను మాస్టర్ అన్నానంటే వాడు అనుకుంటేట మీరు మాస్టర్ అని పిలుస్తున్నారు కానీ నన్ను, కాబట్టి నేను మాస్టర్ అని అనుకుంటే కుదరదు. నీ శరీరం నువ్వు చెప్పింది విన్నప్పుడు నువ్వు మాస్టర్ ఏమిటి పొందా? నీ శరీరం మీద నీకు మాస్టరీ లేదు, నేను మాస్టర్ అనుకుంటాడు. అందుకని ముందు బీ ఏ మాస్టర్ ఆఫ్ మ్యాటర్, మెటీరియల్, దెన్ బీ ఏ మాస్టర్ ఆఫ్ ఫోర్సెస్. యూజ్ థింగ్స్ అట్ హ్యాండ్, యూ కెన్ రియలైజ్ ది ఫ్యూచర్. అంటే భవిష్యత్తు తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏం చేయాలి నువ్వు చేయకు. ఇప్పుడు ఏం చేయాలి అట్ హ్యాండ్ అంటే నువ్వు ముందు నీ ఎదురుకుండా ఉన్నటువంటి దాంట్లో నువ్వు ఏం చేయాలి అది చేయకుండా తర్వాత ఏం చేయాలి ఎదురుకుండా ఉందని వదిలేసి తర్వాత ఏం చేయాలని ఆలోచించేవాడు మోస్ట్ అన్ప్రాక్టికల్. వాడు యోగాన్ని పనికిరాడు. వర్తమానం వదిలేస్తే వాడు యోగాన్ని పనికిరాడు. అంటే తర్వాత ఏం చేయాలని ఏం చేస్తావంటే తర్వాత ఏం చేయాలి వీడిని బంద తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తున్నావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది వదిలిపెట్టి, అందుకని అది పనికిరాదు. లేదా ఇదివరకు చేసిన దానికి నువ్వేం చేయలేవు. ఇంతకుముందు అయిపోయిందా దాన్ని వదిలే, ఇప్పుడు ఏం చేయాలో చెయ్యి. అది చేయరు కొంతమంది. అరే ఇంతకుముందు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, చేసావుగా చేయకుండా ఉంటే బాగుండేది. కామన్ సెన్స్ అది.
అప్పుడు ఎక్కడో వెళ్ళి ఎక్కడో బాగా చాలా వాడు ఎవడో చెప్పేట అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ కొంటే నీకు చాలా బాగుంటుంది, ఎక్కడో వీడు ఇక్కడ ఉంటాడు, వాడు ఎక్కడో ఉంటాయి, ఆడికి వెళ్ళి కొనేసాడు. ఆ తర్వాత అక్కడ ఎవడో ఆక్యుపై చేశాడు, కోర్టులో కేసేశారు. అలా చేయకుండా ఉంటే బాగుండే చేయకుండా ఉంటే, కానీ చేసి ఏడ్చావు కదా నువ్వు. ఇప్పుడు గిలగిల్లాడితే ఏం లాభం? అయ్యో అని. అందుకని అనవసరమైనటువంటి పనులు చేయకూడదు. ముందు మన బుద్ధి ఉండాలి మనకి, అట్ హ్యాండ్ చేయాల్సింది ఇప్పుడే చేయాలి, కానీ అయిపోయిన దాని గురించి కానీ అలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్లో ఇవన్నీ పనికిరావు. యోగం అంటే ఆల్వేస్ లివ్ ఇన్ ప్రెజెంట్, మోస్ట్ ప్రాక్టికల్. భగవద్గీత అనేటువంటిది మోస్ట్ ప్రాక్టికల్గా మనకి ఇచ్చేటువంటి డైలీ లైఫ్లో పతంజలి మహర్షి కానీ భగవద్గీతలో కానీ ప్రాక్టికల్ లైఫ్. సదా వర్తమాన అన్నాడు. అందుకే భగవంతునిలో యోగి అయినటువంటి వాడు ఎలా ఉంటాడు? సదా వర్తమాన, ఆల్వేజ్ లివ్స్ ఇన్ ప్రెజెంట్. భగవంతుడి యొక్క స్వరూపం అది, ఎవర్ ప్రెజెంట్ అనమాట. బీ ప్రాక్టికల్ విత్ ది మెటీరియల్ ప్లేన్, యూ కెన్ బి ఐడియల్ విత్ ది సట్లర్ ప్లేన్స్. భౌతికమైనటువంటి కక్షలోను ముందు ప్రాక్టికల్గా ఉండు. ప్రాక్టికల్గా అంటే ఏది ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి అనేటువంటిది దాని ప్రకారం చేయడం ముందు అభ్యాసం చేయి. అప్పుడు సెటిలర్ ప్లేన్స్, హయ్యర్ ప్లేన్స్, వాటి సంగతి అప్పుడు నీకు తెలుస్తుంది. లేకపోతే నేల విడిచి సాము చేశారంటారు చూసారా, నేల మీద నుంచోవడం అనేటువంటి చేయకుండా వాడు ఆకాశంలో చేస్తుంది. ముందు నేల మీద ముందు నువ్వు స్టేబుల్గా ఉన్నావా లేదా అంటే ఇది మెటీరియలిజం కాదు, స్పిరిచువల్ మెటీరియలిజం. మెటీరియలిజం వేరు, ఇది వేరు. లెర్న్ టు పుట్ అప్ విత్ యువర్ ఫిజికల్ ఇన్కన్వీనియన్సెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ కూడా. ఫిజికల్ ఇన్కన్వీనియన్సెస్ అంటే భౌతికమైనటువంటి శరీరానికి కాదు, ఇంద్రియాల యొక్క ఫీలింగ్, అది ఇంద్రియాలు కదా, వీటికి నీకు ఇన్కన్వీనియంట్గా అంత అసౌకర్యంగా. కన్వీనియన్స్ అంటే సౌకర్యం దేనికి? సౌకర్యం అనేటువంటిది నీ శరీరం గురించి నీ మనసులో వచ్చేటువంటి ఒక ఫీలింగ్, అది ఇంద్రియాల యొక్క కాంటాక్ట్ వల్ల. అందుకని ఏమన్నారంటే ఫిజికల్ ఇన్కన్వీనియన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో లెర్న్ టు పుటప్, దాన్ని కొంచెం దానికి అనుగుణంగా పర్వాలేదు, దాన్ని అధిగమించడం అనేటువంటిది చేయి ముందు. అంటే ఇవాళ కారులో తీసుకెళ్ళారనుకోండి, రేపు పొద్దున బస్సులో రమ్మన్నారు, ఏడవకూడదు. అయ్యో నేను కారులో వెళ్ళాం, నువ్వు కారులో వెళ్ళినా బస్సులో వెళ్ళినా చేరాల్సింది అక్కడికి, కాబట్టి వీలుంటే కారులో వెళ్ళచ్చు, లేకపోతే వీలుంటే ఫ్లైట్లో వెళ్ళి తప్పేం లేదు. వీలుంటే మంచం మీద పడుకో, తప్పలేదు. కొంతమంది ఏమనుకుంటారంటే అబ్బాయి ఎవరు సాధన చేస్తాం, మంచం మీద పడుకోకూడదు. అదిగో వద్దు, ఎవడు చెప్పాడు? నువ్వు మంచం మీద పడుకున్నా, కింద పడుకున్నా, రాయి మీద పడుకున్నా నీకు ఒకవేళ ఉన్నటువంటి వాడైతే యోగం. అంటే మనస్సుకి అదంతా కన్వీనియన్స్ అనేటువంటిది. అబ్బా కొంతమంది ఉంటారు, వాడు అసలు తను తన ఇంట్లో తన గదిలో తను పడుకున్న మంచం మీద పడుకుంటేనే నిద్రపడుతుంది. నీకు ఎక్కడ పడుకుని నిద్రపడుతుంది? ఇంక వాడికి యోగం అనేటువంటి బంద. ఎందుకని? అటాచ్మెంట్ అనమాట. అది ఎక్కడికి అటాచ్మెంట్? మనస్సుకి. అంటే ఇక్కడ పడుకుంటే నిద్రపడుతుంది అనేటువంటిది వాడి మనసుకి అభ్యాసం, ఇంద్రియాల యొక్క సంస్పర్శ వల్ల. అందుకని వాడు ఇంకో దగ్గరికి వెళ్ళి వస్తాడు, నిద్రపడదు. ఇంకెందుకు వరకు వస్తాడు వాడు? ఎక్కడ ఇంకో చోటుకి వెళ్ళి నిద్ర పట్టదు, ఇంకో చోటుకి వెళ్ళి నీళ్లు తాగితే వాడికి ఆరోగ్యం పాడైపోతుంది. ఇంకెందుకు వాడికి? మన జీవితం అలా చేసుకుంటున్నాం మనమే. మానవ జీవితాన్ని ఎంతవరకు డిస్ట్రాయ్ చేసుకోవాలో అంతవరకు చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం ప్రయాణం చేసేప్పుడు ప్లాట్ఫామ్ మీద వచ్చిన పంపులో వచ్చిన నీళ్ళు తాగేవాళ్ళం, చచ్చిపోయేవాళ్ళం కదా, బాగానే ఉండేవాళ్ళం. ఈ ఆర్ఓ వాటర్ దరిద్రం వచ్చిన తర్వాత ఆర్ఓ వాటర్ తాకపోతే వాడికి వెంటనే తేడా చేస్తుంది. ఎవడు తాగమన్నాడు ఆర్ఓ వాటర్? వాడు అమ్ముకోవడం కోసం వాడు మనకి అడ్వర్టైజ్మెంట్ చేస్తే మన వాడు తాగమన్నాడు ఆర్ఓ వాటర్. అంటే నీ శరీరం దేనికి తట్టుకోలేదు. కొంచెం వేడిగా ఉంది, ఉక్క పెడుతుంది, ఏసీ ఉండాలి. ఏసీ లేకపోతే వీడు తెస్తూ ఉంటాడు, అబ్బో అయ్యో షూ వర్ష అని, ఏసీ లేదని. అంటే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక్కడ పుటప్ విత్ ఫిజికల్ ఇన్కన్వీనియన్స్ అంటే వీడికి అంటే ఏంటి? నువ్వు ఏసీ వేసుకోవడం తప్పు కాదు. ఏసీ వేసుకున్నా, ఏసీలో ఉన్నా, ఏసీలో లేకపోయినా నీకేం తేడా లేదనుకో మనసుకి, ఓకే.
నీకు నువ్వు వాటిని వినియోగించుకోవచ్చు, తప్పు కాదు యంత్రం, కానీ అవి లేకపోతే నువ్వు బతకలేనంటే నువ్వు ఇందుకు పైకి రావు. అది గుర్తుపెట్టుకో. యోగం అంటే కళ్ళు మూసి కూర్చోడం లేకపోతే యోగాసనాలు వేయడం అది మాత్రమే కాదు. ప్రతి స్టెప్లోనూ, జీవితంలో ప్రతి స్టెప్లోనూ నువ్వు దేనికి కూడా బైండ్ అవ్వాల్సినటువంటి, దేనికి కూడా అటాచ్మెంట్ అనేటువంటి కాకుండా నువ్వు ఉండగలవా అని మనస్సు. లెర్న్ టు పుట్ అప్ విత్ యువర్ ఫిజికల్ ఇన్కన్వీనియన్స్. లెర్న్ దిస్ బై ఇంకోటి అన్నారు, లెర్న్ దిస్ బిఫోర్ యూ లీవ్ ది ఫిజికల్ బాడీ. ఈ మరీ బ్రహ్మాండమైనటువంటిది. నువ్వు నేర్చుకోవడం అంటూ ఈ అభ్యాసం చేయడం ఏదైనా ఉందంటే నువ్వు శరీరంలో ఉన్నప్పుడే. శరీరం వదిలేసాక అభ్యాసం ఉంటే శరీరం లేదప్పుడు. ఎండాకాలం సెలవులు ఉన్నారు మాస్టర్, సమ్మర్ హాలిడేస్ అన్నారు. శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చేప్పుడు ఇంత సమ్మర్ హాలిడేస్ అన్నారు. నువ్వు అప్పుడు హాలిడే నీకు ఇదే కుదరదు, సాధన కుదరదు, నేర్చుకోవడానికి ఏముండదు అక్కడ. శరీరం వదిలేసినప్పుడు సాధన చేయడానికి ఉండదు. అందుకనే సాధనం అంటే శరీరం, ధర్మ సాధనం, ఇన్స్ట్రుమెంట్ ఉండాలి సాధన చేయడానికి. నువ్వు శరీరంలో ఉన్నప్పుడు ఎంతవరకు సాధన చేసావో అక్కడే అవుతుంది, మళ్ళీ శరీరం వచ్చాక అక్కడి నుంచి మొదలవుతుందని దాన్ని కూడా చెప్పాడు అక్కడ. నేను చేసిన సాధన అంతా వేస్ట్ అయిపోతుందా అన్నాడు అర్జునుడు. ఏం వేస్ట్ అవుతుందో ఏడవకన్నాడు. వాడు సాధన చేస్తూ చేస్తూ శరీరం వదిలేశాడు అనుకోండి, ఇదంతా వేస్టేనా అన్నాడు. ఇది వేస్ట్ అవ్వదు. నువ్వేదో నేర్చుకున్నటువంటి, నువ్వు పొందినటువంటి డిగ్రీస్ అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ శరీరం వదిలేసి మళ్ళీ ఇంకో శరీరం వచ్చిన తర్వాత నేను అప్పుడు పిహెచ్డీ చేశాను, ఇప్పటి నుంచి పిహెచ్డీ లేదు, గిహెచ్డీ లేదు, ప్రజ్ఞ ఉంటుంది అంతే. అందుకని అలాంటివి పోతాయి. కానీ నువ్వు చేసినటువంటి సాధన ఉంది, దాని యొక్క నీవు ఎక్కడికి వెనక్కి పోదురా అబ్బాయి, ఏడవకు అని స్పష్టంగా చెప్పాడు. అర్జునుడు ఇవన్నీ అడిగాడు. నేను ఇంత కష్టపడి సాధన చేస్తే ఇంత పోతుంది కదా శరీరం వదిలేసి, ఎక్కడికి పోదురా ఏడవకన్నాడు. శుచీనాం శ్రీమతాంగేహే. నువ్వు ఎక్కడ పడుతుంది? నువ్వు సాధన చేస్తూ ఉన్నటువంటి వాడు సాధన కంటిన్యూ అంటే ఎక్కడ పడతాడు? సాధనకు అనుకూలమైనటువంటి కుటుంబంలో వెళ్ళి పడతాడు, ఏం పర్వాలేదు. యూ హ్యావ్ ది రైట్ టు సెలెక్ట్ ఏ ప్రాపర్ బాడీ, ఏ ప్రాపర్ బర్త్ ఫర్ కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ అన్నారు మాస్టర్. అంటే కృష్ణుడు చెప్పిందని ఇంగ్లీష్లో చెప్పారు అన్నమాట మాస్టర్. ప్రతి ఒక్కడికి కూడా శరీరంలో ఉన్నప్పుడే సాధన సాధ్యమవుతుంది. శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చే వరకు వేచి ఉండవలసిందే. మన మామూలుగా చచ్చిపోయాడు అంటాం కదా మాస్టర్, అని చచ్చిపోలేదు, చచ్చి ఊరుకున్నాడు అన్నారు. శరీరం వదిలేయడం చావుగా, డెత్ కాదు. అనుకున్నాడు అనుకోండి, చచ్చిపోయాడు, చచ్చిపోలేదు, ఎక్కడికి పోడు. అందుకని మళ్ళీ శరీరం వచ్చేంత వరకు, అందుకని సమ్మర్ హాలిడేస్ ఉన్నారు. హాలిడేస్లో మనం స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, కాలేజ్ క్లోజ్ చేసి ఉంటుంది హాలిడేస్లో. నువ్వు వెళ్ళి అక్కడ ఉండదు, నేర్చుకోవడానికి ఏమి ఉండదు. అందుకని నువ్వు ఏదైనా నేర్చుకోవాలన్నా సాధన చేయాలన్నా శరీరంలో ఉన్నప్పుడే, అప్పుడు కూడా శరీరంలో పడుతూ ఉన్నప్పుడే. అందుకని ఒక ఆయన చెప్పాడు, దంతంబుల్ పడనప్పుడే తనువునందారుడి పోనప్పుడే కాంతాసంగము రోయనప్పుడే. ఇవన్నీ లక్షణాలు చెప్పాడు. అప్పుడు శరీరంలో పడుతూ ఉన్నప్పుడు సాధన చేయాలి. కానీ నేను అన్నీ చేయాల్సిన పని చేసేసి రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు సాధన ఏంటి? నీ బొంద రిటైర్ అయిపోయిన తర్వాత ఉష్ అనుకుంటూ ఎక్కడ కదలలేవు, నువ్వు సాధన చేస్తావా? వాడు ముందుకు సాధన చేయడం, ఇవన్నీ ఇప్పుడు కాదండి అని అంతా బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత, అయిపోయినప్పుడు నువ్వు అయిపోతావు. శరీరం అప్పటిదాకా ఉన్నా కూడా పనికిరాదు. అందుకని నువ్వు చేయదలుచుకుంటే నీ శరీరం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, గట్టిగా ఉన్నప్పుడు అప్పుడు చేయాల్సిన పనులు సాధన. కానీ అంటే వీడి ఉద్దేశం ఏంటి? నేను తినాలనుకున్నామని తినేసేసి, నేను చేయాలనుకున్నాను చేసేసేసి, ఇంక తింటే వీల్లేదన్నట్టు స్టేజ్ వచ్చిందా అప్పుడు మానేసారి. అది యోగం కాదు. మా డాక్టర్ చెప్తాడు, నువ్వు తిన్నవాడు తెస్తావని. బాగా షుగర్ వచ్చిందనుకోండి, అంతకుముందు బాగా మెక్కేశాడు, అప్పుడు షుగర్ వచ్చిందనుకోండి, నువ్వు కాస్త షుగర్ తిన్నామని చస్తావని డాక్టర్ చెప్పాడు. నేను షుగర్ మానేశానండి, మాని అదేమే చస్తావు కాబట్టి మానేసాడు. అందుకని అది వైరాగ్యం కాదు. అది నాకు వైరాగ్యం వచ్చింది, షుగర్ వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం అది వైరాగ్యం కాదు, బలవంత వైరాగ్యం. అది చస్తామని చెప్తే మానేసాడు వాడు. వైరాగ్యం ఏమిటి?
కొంతమంది అయినప్పటికీ వానరు, అసలు వాడికి చస్తే వైరాగ్యం, చస్తే తెచ్చాము ఎవరు మానేస్తారు అనుకుంటా అలాంటి వాడు కూడా చాలామంది ఉన్నారు. ఎలాగో పోయేదే కదా అప్పటిదాకా తింటూ ఉందామని, అదొక లాజిక్, అదొక ఫిలాసఫీ. ఏం చేస్తాం వాడికి? అందుకని desire and hatred approach you as two strong magnetic lines of force, attraction and repulsion. Desire అంటే కోరిక, hatred అంటే దాని యందు వ్యతిరేకత, వద్దనిపించడం. ఈ రెండు కూడా మనతో ఈ రెండు ఆపోజిట్స్, వీటన్నిటిని ఏమంటారు? పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్, ద్వంద్వములు అంటారు. ద్వంద్వాతీతుడు అవ్వాలంటే అర్థం పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్కి దూరంగా ఉండాలి, ద్వంద్వం అని అనమాట. స్టాండ్ ది ఫోర్స్ బై న్యూట్రలైజింగ్ బట్ నాట్ బై అపోజింగ్. మళ్ళీ వీటిని ఎదుర్కొని, ఈ ద్వంద్వాలను ఎదుర్కొని వాటితో యుద్ధం చేస్తాను, చచ్చినా అవద్దు నీకు. అందుకని బై న్యూట్రలైజింగ్, వాటిని న్యూట్రలైజింగ్ అనేటువంటి నేర్చుకోవాలి, అది యోగం అంటే. The torrential flow of force is to be regulated and channelized for the irrigation scheme of your spiritual fruit. ఆధ్యాత్మిక సాధన వల్ల వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉందో, ఫ్రూట్ అన్నారు డైరెక్ట్గా, అందుకని అది ఫలం. మనం ఆస్వాదించవలసినటువంటి ఫలం ఏమిటంటే ఆత్మ అనేటువంటి స్థితిని, ఆ అనుభూతిని పొందడం, అది ఫలం. అందువల్ల దానికి ఒక ఫలం మనం పొందాలంటే, మనకు ధాన్యం రావాలంటే ఏం చేయాలి? ముందు మనం పొలాన్ని దున్నాలి, పొలాల్లో చక్కగా విత్తనాలు వేయాలి, పొలాల్లో పని చేయాలి. ఇవి చేస్తే అప్పుడు వస్తుంది. ఇవేం చేయకుండా నీకు ఎలా వస్తుంది ఫ్రూట్? ఏమి రాదు. అందుకని జీవితంలో నువ్వు ఆచరించవలసినటువంటిది నిత్యం ఆచరిస్తూ ఉంటే, ఏమి ఆచరించాలి, ఏమి ఆచరించకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు డూ, హౌ నాట్ టు డూ. ఇది కూడా ఇందులో ఉన్న సెంటెన్స్, నేను చెప్పేది ఏమీ నా వర్డ్స్ కావు అసలు. ఇందులో ఉన్నటువంటిది 100 సార్లు చదివి కొంచెం కాస్త ఎక్కాయి బుర్రకి, అందుకని అవే వస్తూ ఉంటాయి. కిం కర్తవ్యం కిం, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయంలో ఒకసారి పెద్దవాళ్ళు కూడా పొరపాటు పడతారన్నాడు. కవయో అత్ర మోహితా అన్నాడు. వాట్ టు డూ, హౌ, వాట్ నాట్ టు డూ, హౌ టు డూ, హౌ నాట్ టు డూ, ఇవన్నీ ఉన్నాయే. ఒక్కోసారి వీటిలో తెలిసిందా అనుకున్నటువంటి వాళ్ళు కూడా పొరపాటు పడతారు. పొరపాటు పడకుండా ఉంటారు నేను, కానీ మళ్ళీ మనం దాన్ని చేసుకో. అందుకని పొరపాటు పడకుండా ఉండాలంటే మళ్ళీ దాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. మనం పొరపాటు పడకుండా, మనం స్టేజ్కి వచ్చేసాం, ఇంక పొరపాటు పడ్డాం అనుకున్నాను, పడ్డాడనమాట. ఎప్పుడైతే ఆ మనసులో వచ్చినా అప్పుడు పడ్డమే. నేను ఒక స్టేజ్కి వచ్చాను, ఇంక ప్రేయర్ చేయక్కర్లేదు అంటే, నేను ఇన్నేళ్ళ నుంచి అన్నం తిన్నాను, ఇక తినక్కలేదు, బతికున్నాళ్ళ నుంచి వస్తాడు వాడు. అందుకని ఇవన్నీ కూడా ఒక స్టేజ్కి వచ్చేయడం ఏమి ఉండదు. ప్రజెంట్ కంటిన్యూస్ రోజు చేస్తున్నాడు. నేను చిన్నప్పటి నుంచి స్నానం చేస్తున్నాను, ఇక నుంచి స్నానం చేయక్కర్లేదు, నేను యోగిని. స్నానం చేయని వాడు యోగి ఏమిటి? యోగి అవుతాడు వాడు. వాడి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే కంపు కొడుతూ ఉంటాడు. వాడు స్నానం చేయట, వాడు నిరంతరం ధ్యానంలో ఉంటాడు అని. మరి అయితే బాలయ్య గారు వాళ్ళ సంగతి కాదు, నువ్వు పిచ్చివేషాలు ఏకన్నారు మాస్టర్. నువ్వు ఆ ఎగ్జాంపుల్ నువ్వు తీసుకుని నువ్వు అలాంటి వాడివి కాదు. నీ శరీరం కంపు కొడుతుంది. నువ్వు అలాంటి మహా అవధూతమైనటువంటి వాళ్ళ విషయం కాదు, వాళ్ళ దగ్గర కంపు కొట్టదు. ఎందుకంటే వాళ్ళ దివ్యమైనటువంటి దీనిలో ఉన్నటువంటి వాళ్ళ శరీరం కూడా దివ్యమైనటువంటి స్థితిలో ఉంది. అంతేగాని నువ్వు నీ శరీరానికి వాళ్ళ శరీరానికి లంగ పెట్టుకోకూడదు, మోకాళ్ళకి బోడిగుండికి లంగ పెట్టినట్టు. అందుకని ఎలా తెలియజేట ఉపయోగించుకోకు, చెప్పింది వినమన్నారు మాస్టర్. రోజు స్నానం ఎందుకు చేయాలి? అప్పటి నుంచి ఇన్నేళ్ళ నుంచి చేశాను, ఇప్పుడు మానేయచ్చా అంటే మానేస్తే నీకే ప్రమాదం, ఇంకోళ్ళకి పక్కన్న వాళ్ళకి కూడా ఇబ్బంది. కనీసం నీ కోసం కాకపోయినా నీ పక్కన్న వాళ్ళ కోసమైనా నువ్వు శుభ్రంగా ఉండమన్నారు మాస్టర్. పాపం వాళ్ళు ఏం చేశారు? అన్యాయంగా వాళ్ళని అన్యాయం చేస్తావు. అందుకని అది కూడా చెప్పాడు, నీ వెంట్రుకలు పెంచుకోవడం కానీ గోళ్ళు పెంచుకోవడం కానీ ఇవన్నీ పనికిరావని భగవద్గీతలో స్పష్టంగా కృష్ణుడు చెప్పాడు, ఇంకెవరో కాదు. ఎప్పుడు కూడా వీడన్నింటినీ కూడా చక్కగా చేసుకుని క్లీన్లీనెస్ అనేటువంటిది కూడా అవసరం అంతా. కానీ మరి అయితే ఋషులందరూ గడ్డాలు పెంచారు. మాస్టర్ లెక్చర్లో ఉంది వినండి, మాస్టర్ చెప్పారు,
ఈ గడ్డాలు పెంచిన ఋషులు సినిమా ఋషులు, అసలు ఋషులు గడ్డాలు పెంచలేదురా అబ్బాయి, వాళ్ళని చెప్పినటువంటిది అని చెప్పారు. అందుకే నువ్వు సినిమాల్లో వాటిని చూసి ఇంప్రెషన్ పెట్టుకోకు. నువ్వు వాళ్ళతో ఇవన్నీ పెట్టుకో అంటే నువ్వేమో మిగతా విషయాల్లో లేదు, ఈ వెంచడంలో ఉందా నీకు? నేను చెప్పింది ఏమిటి? నువ్వు ఏం ఆచరించాలో అవి చెప్తున్నారు, అవి ఆచరించడం మానేసి అంటే నువ్వు అవతల వాళ్ళకి అలా కనిపించాలి, నీకెందుకు? అందుకని అది పనికిరాదు. స్టాండ్ ది ఫోర్స్ బై న్యూట్రలైజింగ్, నాట్ బై అపోజింగ్, అది చెప్పినటువంటిది. ది టారెన్షియల్ ఫ్లో ఆఫ్ ఫోర్స్ ఈజ్ టు బి రెగ్యులేటెడ్ అండ్ ఛానలైజ్ ఫర్ ది ఇరిగేషన్ స్కీమ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ ఫ్రూట్. డూ దిస్, యు ఆర్ హ్యాపీ ఫర్ ఎవర్. ఇలా కనుక నువ్వు సాధన చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తే అప్పుడేమిటి? యు ఆర్ హ్యాపీ ఫర్ ఎవర్, ఎప్పుడూ నిత్యం ఆనందంగా ఉంటావు. అంతేకాని కాసేపు ఆనందంగా ఉండి కాసేపు పోయి అలా ఉండదు ఆనందం అనేటువంటిది. తర్వాత ఇందాక మనం చదువుకున్నాం, విచ్ ఎవర్ యూ థింక్ బెస్ట్ విల్ బి యువర్స్. ఇది మాస్టర్ ఇచ్చినటువంటిది ప్రేయర్. ఇది నువ్వు ఏదైతే చాలా మంచిది అనుకున్నావో అది నీకు ఎప్పుడు వస్తుందంటే, ఇఫ్ యూ ఫాలో ది పాత్ ఆఫ్ ఫెయిత్, అంతర్యామి యందు భగవంతుని యందు నీకు పూర్తిగా విశ్వాసం అనేటువంటిది ఉన్నప్పుడు నువ్వు ఏది మంచిది అనేటువంటిదో నీకు వస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకో. విచ్ ఎవర్ ఈజ్ గుడ్ టు యూ విల్ బి యువర్స్. నీకు ఏది మంచిదో అది నీది అవుతుంది. ఇఫ్ యూ ఫాలో ది పాత్ ఆఫ్ వర్చ్యూ, సద్గుణములు అనేటువంటి దాన్ని కనుక నువ్వు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే నీకు మంచి జరగడం అనేటువంటి జరుగుతుంది. సత్కర్మాచరణం, సద్గుణములు ఇవన్నీ ఉంటేనే అవుతుంది, లేకపోతే వర్చ్యూ అనేటువంటిది, పాత్ ఆఫ్ వర్చ్యూ. ఇంకోటి ఏమన్నారంటే, హిజ్ విల్ ఈజ్ యువర్ విల్ ఇఫ్ యు ఆర్ ప్లీజ్డ్ విత్ ది వన్ పాత్. ఒక్కటే పాత్, నాణ్య పంథ అయనాయ విద్యతే అని మనం జరుగుతున్నాయి పురుషోక్తంలో. దేర్ ఇస్ నో అదర్ పాత్, దేర్ ఇస్ ఓన్లీ వన్ పాత్. ఒకటే మార్గం ఉంది. మార్గాలు చాలా ఉన్నట్టు కనిపిస్తాయి, మార్గాలు చాలా లేవు. వాటి ప్రొసీజర్స్, డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉండొచ్చు, కానీ మార్గం ఒకటే ఉంది. అందుకని ఇఫ్ యు ఆర్ ప్లీజ్డ్ విత్ ది వన్ పాత్, ఆ ఉన్నటువంటిది ఒకటే మార్గం అనేటువంటిది నువ్వు తెలుసుకుని విశ్వసించి దానివల్ల నువ్వు కనుక యాక్సెప్ట్ చేస్తే, దెన్ హిజ్ విల్ ఈజ్ యువర్ విల్. అప్పుడు నీ విల్ అనేటువంటిది వేరే ఉండదు, హిజ్ విల్. అందుకని దీని ముందు ఇంకోటి చదువుకున్నాం, ఇన్ హిజ్ నేమ్ వీ లివ్, ఇన్ హిజ్ టెంపుల్ వీ లివ్, ఇన్ హిమ్ వెరీలీ వీ లివ్ యాజ్ హీ ఓపెన్స్ హిజ్ ఐ ఇన్ అస్ అని. అలాగా మన జీవితంలో అంతా కూడా మన విల్లు, మన ఇది అనేటువంటిది పోయి ఆయన యొక్క సంకల్పం. విల్ అంటే సంకల్పం, మన సంకల్పం అనేటువంటిది వేరే ఉండదు. ఆ భగవంతుడి సంకల్పమే మన సంకల్పం అయిపోతుంది. అప్పుడు మనకి మనదంటూ వేరే ఉండకుండా ఆ సంకల్పం ప్రకారం మనం జీవించడం అటువంటి జరుగుతుంది. అంటే ఎలా అయినా పనిచేసేది ఆ సంకల్పమే, కానీ మన సంకల్పం వేరే అనుకుంటూ ఉంటాం, కానీ నిలవదు. అందుకని ఏదైనా సరే మనం సంకల్పించిందా భగవంతుడు సంకల్పించిందా దానికి మనం ఏం టెస్ట్ పెద్ద అక్కర్లే. మనం సంకల్పించింది అప్పటికప్పుడే పోతుంది, నిలవదు. అంటే భగవత్ సంకల్పమైనటువంటిది ఎదురు లేకుండా ఉంటుంది. అందుకని ముందే మనం కనుక దాన్ని సబ్మిట్ అయితే, ఆ భగవత్ సంకల్పానికి కనుక మనం శరణ పొందినట్టయితే, అప్పుడు మన సంకల్పం అది వేరు ఉండవు అసలు. ఇది అందులో అదే ఇలా పనిచేస్తుంది. అప్పుడు మన జీవితం అంతా కూడా దివ్యమైనటువంటి డివైన్ లైఫ్ అప్పుడు అవుతుంది మన జీవితం అంతా. అదే మాస్టర్ గారు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటిది. ఎందుకు మాస్టర్ గారు ప్రేయర్ రోజు మనం చేసుకోవడం అంటే ఆ డివైన్ లైఫ్, డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్ అనేటువంటిది అది మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటిది. అది హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్. వాసుదేవ.